హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారని చాలా బాగున్నాను. ఇదేంటంటే బ్రేకింగ్ న్యూస్ వీడియో అనమాట. ఏంటంటే ఈవినింగ్ పూట నా బండ్లో పెట్రోల్ అయిపోయింది, పోయించుదామని వెళ్ళానండి. నిజంగా నమ్మలేని నిజం ఏంటంటే ఇదిగోండి ఇసుకేస్తే జనం అనమాట. ఏంటంటే 1 వీక్ మా వాట్సాప్లో వచ్చింది, 1 వీక్ బంక్స్ బంద్ అని. బట్ ఏంటో నేను క్యాజువల్గా తీసుకున్నా, బట్ జనాలు క్యాజువల్గా తీసుకోలేదండి. సో మనిషికి తిండి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మొబైల్ బండిలో పెట్రోల్ అంత ఇంపార్టెంట్ అయిపోయిందండి. నిజంగా ఏం జనాలు ఇసుకేస్తే జనాలు వచ్చిండ్రండి. ఇది మా జ్యోతినగర్ పెట్రోల్ బంక్. నేను పోయించుకుంది హనుమాన్ టెంపుల్ దగ్గర. ఈ జ్యోతినగర్ దగ్గర ఎందుకు ఆగానంటే ఇక్కడ నైట్రోజన్ ఎయిర్ ఉంటుంది, సరే కొట్టించుకుందామని ఆగితే నా బండి అక్కడ కూడా హ్యాండ్ ఇచ్చింది, పంక్చర్ అయిందనమాట. సో నా బండి పంక్చర్ చేయించేసుకొని వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 2.5 hours పట్టిందండి. సో అసలు నిజంగా ఇంత ఘోరం అండి. ఒక్క మెసేజ్ మళ్ళీ కోర్టు కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంది. సో పెట్రోల్ బంక్ స్ట్రైక్ ఏం లేదు, యాజ్ యూజువల్ నడుస్తుందని చెప్పినా కూడా జనాలు నిజంగా బంద్ ఉంటుందని చెప్పేసి ఇంత రష్. అబ్బా, వైరల్ అయిన ఒక్క మెసేజ్కి పెట్రోల్ బంక్ దగ్గర క్యూలు చూడాలి, బాప్రే. ఫుల్ చేయించాలరా అంటే వాడు వినడు, ఎక్కువ ఫుల్ చేసి నిజంగా ఆ మెసేజ్కి అంత స్పందించినప్పుడు ఇది కూడా మెసేజ్ వచ్చింది కదా, ఇది చూసి కూడా సరేలే వర్క్ మళ్ళీ దొరుకుతుందా పెట్రోల్ అని స్పందించవచ్చు కదా. లేదండి, అమ్మో ఎక్కడ దొరకదో అని ఆ క్యూలు చూస్తే ఘోరం.